సుప్రీం కోర్ట్ హిందూ మ్యారేజెస్ మీద ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టైన్తో కూడినటువంటి ధర్మాసనం హిందూ మ్యారేజెస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఒక జడ్జిమెంట్ని ఇవ్వటం జరిగింది. ఈ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే, ఏదైనా ఒక మ్యారేజ్ని హిందూ మ్యారేజ్గా కన్సిడర్ చెయ్యాలి అంటే హిందూ మ్యారేజెస్ యాక్ట్లో సెక్షన్ 7లో చెప్పినటువంటి రిచువల్స్, సెరమనీస్ పెర్ఫామ్ చేయాలి. అంటే ఒకవేళ రిచువల్స్, సెరమనీస్తో పెర్ఫామ్ చేయకుండా ఒక మ్యారేజ్ జరిగినా ఆ మ్యారేజ్కి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ అనేటటువంటిది తెచ్చుకున్నా సరే అది హిందూ మ్యారేజ్ కింద పరిగణించబడదు అనేటటువంటి ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది. మనకి హిందూ మ్యారేజెస్ అంటే ఒక తాగటానికి, తిరగటానికి, వినోదానికి సంబంధించింది కాదు, ఇది ఒక సేక్రెడ్ ఈవెంట్ అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం దీంట్లో స్పష్టంగా తెలియజేసింది. మనకి 1955 కంటే ముందు స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ ఉండేది. అయితే పరిస్థితుల ప్రభావం వల్ల పార్లమెంటు హిందూ మ్యారేజెస్ యాక్ట్ని కూడా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే రిలీజియస్ బిలీఫ్స్ అనేటటువంటివి ప్రతి రిలీజియన్కి కూడా డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఈ కంట్రీలో మ్యాక్సిమం ఉన్నటువంటి రిలీజియన్ హిందూ రిలీజియన్ కాబట్టి దీని మీద వచ్చేటటువంటి మ్యారేజెస్ని గవర్న్ చేయడానికి కూడా ఒక యాక్ట్ ఉండాలి. మ్యారేజ్ అనే కాదు, మ్యారేజ్ అవ్వచ్చు, డైవర్స్ అవ్వచ్చు, అడాప్షన్ అవ్వచ్చు, ఇటువంటి సో మెనీ ఇష్యూస్ని హిందూ రిలీజియన్లో అడ్రస్ చేయడానికి ఒక యాక్ట్ ఉండాలి అన్న ఉద్దేశంతో 1955లో పార్లమెంట్ హిందూ మ్యారేజెస్ యాక్ట్ 1955ని డ్రాఫ్ట్ చేయడం జరిగింది. దాంట్లో సెక్షన్ 7 హిందూ మ్యారేజెస్లో ఉన్నటువంటి రిచువల్స్ గురించి, సెరమనీస్ గురించి చెప్పడం జరిగింది. స్పెసిఫిక్గా అది సప్తపది గురించి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మ్యారేజ్ అనేటటువంటి ఒక తంతులో వధూవరులు ఇద్దరూ కూడా 7 అడుగులు అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వేయటం. అంటే 7వ అడుగు పడిన తరువాత వాళ్ళ బంధం అనేటటువంటిది భార్యాభర్తల బంధం కింద వస్తుంది అని చెప్పి. అంటే మనం హిందూ ట్రెడిషన్ చూసినా సరే ఋగ్వేదంలో క్లియర్గా చెప్పడం జరిగింది. మన 7 అడుగుల ఈ సప్తపది కార్యక్రమంలో 7వ అడుగు అయిన తర్వాత వరుడు వధువుకు చెప్తాడనమాట, నేను నీ స్నేహితుణ్ణి, ఈ రోజు నుంచి ఈ బంధాన్ని నేను గౌరవిస్తాను, మన ఇద్దరం కూడా చెరిసగం ఈ జీవిత ప్రయాణంలో అనేటటువంటి ఒక ప్రామిస్ని ఇవ్వటం అనేటటువంటిది ఒక యాక్ట్ ఇది. సో క్లియర్గా సెక్షన్ 7లో అన్ని రిలీజియస్ సెరమనీస్ గురించి మాట్లాడకపోయినా సరే స్పెసిఫిక్గా సప్తపది గురించి మాట్లాడటం జరిగింది. అయితే జనరల్గా హిందూ రిలీజియన్ అనేటటువంటి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు ఈ రోజున కనుక మ్యారేజెస్ చూసినా సరే తెలంగాణలో ఒక స్టైల్లో జరుగుతాయి, ఆంధ్రప్రదేశ్లో ఒక స్టైల్లో జరుగుతాయి, ఆంధ్రాలో కూడా మళ్ళీ కోస్తాలో ఒక స్టైల్లో జరుగుతాయి, రాయలసీమలో ఒక స్టైల్లో జరుగుతాయి. సో జనరల్గా సెరమనీస్, రిచువల్స్ యొక్క పెర్ఫామ్ చేసేటటువంటి విధానం మారొచ్చు, కానీ కొన్ని సెరమనీస్ అనేటటువంటివి ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ తాళి కట్టడం ఇంపార్టెంట్, సప్తపది ఇంపార్టెంట్. ఇటువంటి రైట్స్ అనేటటువంటి లేకుండా మ్యారేజ్ జరిగింది అని చెప్పడానికి కుదరదు. ఒకవేళ కనుక మనం ఇష్టం వచ్చినట్లు మ్యారేజ్ చేసుకొని రేపొద్దున రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఒకవేళ తీసుకొచ్చినా సరే ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చెల్లదు అని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా సుప్రీంకోర్టు యూత్కి ఒక మెసేజ్ని కూడా పాస్ చేయడం జరిగింది. మ్యారేజ్ని ఒక సీక్రెట్ ఈవెంట్గా చూడాలని, ఇది కేవలం డౌరీకి సంబంధించిందో, సింగింగ్ అండ్ వైనింగ్కి సంబంధించిందో, లేకపోతే వేరే దేనికి సంబంధించిందో కాదు, ఇద్దరు వ్యక్తులు ఏకమైనటువంటి ఒక ప్రాసెస్. దీన్ని మనం ఒక సేక్రెడ్ ఈవెంట్గా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. అట్లీస్ట్ కరెంట్ యూత్ బిఫోర్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు ద మ్యారేజ్ ఇవన్నీ తెలుసుకొని ఈ మ్యారేజ్ అనేటటువంటి వాటిలోకి దిగాలి అని చెప్పేటటువంటి ఒక జడ్జిమెంట్ని పాస్ చేయడం జరిగింది. ఈ జడ్జిమెంట్ని డెఫినెట్గా మనం హర్షించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాము, మ్యారేజ్ అనేటటువంటి ఎంత సహజంగా జరుగుతుందో విడాకులు కూడా అంత ఫాస్ట్గా జరుగుతున్నాయి. సో యూత్ అనేటటువంటి వాళ్ళు ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ గురించి అర్థం చేసుకొని తర్వాత ఈ రిలేషన్లోకి అనేటటువంటి దిగటం చాలా మంచిది. కమింగ్ టు మన యూపీఎస్సీ ప్రిపరేషన్లోకి వస్తే హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మొత్తం చదవాల్సినటువంటి అవసరం లేకపోయినా సరే హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి చదవండి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ గురించి కూడా చదవండి. ఎందుకంటే ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీలో రీసెంట్గానే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ పాస్ చేసింది. ఒక ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీస్ మధ్య జరిగినటువంటి మ్యారేజ్ని లీగలైజ్డ్ మ్యారేజ్గా మేము గుర్తించలేము అని చెప్పడం జరిగింది. మనం కూడా ఎల్జీబీటీక్యూ లీగలైజ్డ్ మ్యారేజ్ గురించి సుప్రీంకోర్టు డెసిషన్ గురించి ఒక వీడియో చేయడం జరిగింది. మీరు ఆ వీడియోని రిఫర్ చేయండి. బట్ ఎగ్జామ్ కాంటెక్స్లో మాత్రం హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి, స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ గురించి, ఎస్పెషల్గా సెక్షన్ 7 ఆఫ్ ద హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మీకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది.